సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. ధనస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి అన్ని విషయాలలోనూ తెలివిగా ప్రవర్తించి సమస్యలను దాటవేస్తారు. కుటుంబ పెద్దల కారణంగా కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. షేరు వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయండి. ఆర్థిక లావాదేవీలు బాగా నిబద్ధతతో వ్యవహరించాలి. పుణ్యకార్యాలు చేయవలనే దృష్టి ఉంటుంది. తగు మూలంగా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. పెద్దల దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం వలన మంచి లాభాలు పొందుతారు. శని ప్రభావం వలన కోర్టు వ్యవహారాలను పరిష్కారం చేసుకోకపోతే వాళ్లతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయాలు కుటుంబ సభ్యులతో సంప్రదించి చేయండి. విద్యార్థులకు మంచి అవకాశం. గురు ప్రభావం వలన మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారం వారికి చాలా ఆనందదాయకమైన కాలం. మూలా నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. పూర్వాషాఢ నక్షత్రం వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఓం నమః శివాయ అని 108 సార్లు అనుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.